వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 జూలై మాసంలో 12 రాసుల వారికి మాస ఫలితాలు. ఈ జూలై మాసంలో గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు జూలై 16 వరకు మిథున రాశిలోనే సంచరిస్తున్నాడు. జూలై నెల 16 తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశించి తన యొక్క సంచారాన్ని అక్కడ కొనసాగిస్తాడు. కుజగ్రహము సింహరాశిలో ఈ జూలై మాసమంతా కూడా ఆయన సంచారం కొనసాగుతుంది. ఇదివరకే సింహరాశిలో కేతు ఉన్నాడు కనుక కుజ కేతువుల కలయిక అన్నటువంటిది జూలై మాసంలో సింహరాశిలో ఉంది. బుధుడు కర్కాటక రాశిలో ఈ జూలై మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అలాగే శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో. ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా రాహు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచరించడం వల్ల కర్కాటక, సింహ, మకర, కుంభరాశుల వారికి ప్రబల కాలసర్పదోషం ఉంది. అలాగే సింహరాశిలో కుజకేతువులు సంచారం కొనసాగించడం వల్ల కొన్ని రాశుల వారికి కొన్ని అనుబంధాలతో కానీ, కొన్ని సంస్థలతో కానీ, లేక కొన్ని పనిచేసేటువంటి కార్యాలయాల్లో కానీ ఎడబాటు ఏర్పడ్డం, లేకపోతే కొన్ని విషయాల్లో ఏదైనా వివాదాలు ఉంటే పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు, భూ లాభాలు, వాహన లాభాలు, అలాగే కొంతమందికి అనారోగ్య సమస్యలు, ఆపరేషన్లు, కొంతమందికి ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, ఇలా వైవిధ్యమైనటువంటి ఫలితాలని ఈ కుజకేతువులు ఇస్తున్నారు. దీంతోపాటు దేశ గోచరాన్ని అనుసరించగన పరిశీలిస్తే విమాన ప్రమాదాలు, అలాగే వాహన ప్రమాదాలు, సునామీలు, భూకంపాలు, మనకు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల్లో యుద్ధ వాతావరణం, ఇవన్నీ కూడా చెప్పుకోదగ్గ అంశాలుగా ఈ కుజకేతువులు కలిసి ఉన్నంత కాలంలో జరిగేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇదివరకే కొన్ని ఉదాహరణలు కూడా మనకు జరగడం జరిగింది, మనకందరికీ తెలిసిన విషయాలే. జూన్ 26వ తారీఖున ఆషాఢ మాసం ప్రారంభమైంది. ఇది జూలై మాసం కనుక జూలై మాసం 24 వరకు కూడా ఈ ఆషాఢ మాసమే కొనసాగుతుంది. ఆషాఢ మాసంలో నూతన వధూవరులను ఒకే ఇంటిలో ఉండకుండా వేరు చేసేటువంటి సాంప్రదాయం కూడా మనకుంది. నూతన వధువును వారి అమ్మగారింటికి అనగా పుట్టినింటికి పంపించడం, అలాగే అల్లుణ్ణి అత్తగారింటికి రాకుండా చూసుకోవడం అనేటువంటి సాంప్రదాయాలు కూడా మనకు ఆషాఢ మాసంలో కనిపిస్తుంది. ఈ ఆషాఢ మాసంలో మహాలక్ష్మీదేవికి, మహావిష్ణువుకి పూజలు నిర్వర్తించి విశేషమైనటువంటి పుణ్యఫలాలను అందుకునేటువంటి సాంప్రదాయం కూడా మనకుంది. అలాగే ఆషాఢ మాసంలో ఉగ్రదేవత అర్చన కార్యక్రమంలో భాగంగా వారాహి నవరాత్రులు ప్రారంభించి ఆ కార్యక్రమాలు కూడా నిర్వహించేటువంటి ఆనవాయితీ ఉంది. ఇక 25వ తారీఖున, జూలై నెల 25వ తారీఖున శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మిక విషయాలకు కానీ, భక్తికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ చాలా పవిత్రమైన మాసంగా మనం ఈ శ్రావణ మాసాన్ని పరిగణిస్తూ ఉంటాం. శ్రావణ మాసంలో మనకు శివకేశవుల భేదం లేదు కనుక శివపార్వతుల పూజలు, అలాగే మహావిష్ణువు, మహాలక్ష్మీదేవుల పూజలు నిర్వహించేటువంటి సాంప్రదాయం ఉంది. శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా పవిత్రంగా భావించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. శ్రావణ సోమవారాల్లో, అలాగే శ్రావణ శుక్రవారాలు, పౌర్ణమి రోజు, వరలక్ష్మి మహావ్రతం,
ఇలా అనేకమైనటువంటి పర్వదినాలు శ్రావణ మాసంలో మనకు వస్తాయి. అటువంటి పవిత్రమైన శ్రావణ మాసం కూడా మనకి ఈ జూలై మాసంలో ప్రారంభమవుతుంది. ఇన్ని వైవిధ్యమైనటువంటి ప్రత్యేకతలను సంతరించుకున్నటువంటి ఈ జూలై మాసంలో ఇప్పుడు 12 రాసుల వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోకపోతాం. 2025 జూలై మాసంలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ తులారాశి వారికి 7 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకునే పరిస్థితి జూలై మాసంలో ఉంటుంది. అదృష్ట మాసంగా అదృష్టకాలంగా చెప్పుకోవచ్చు తులారాశి వారు 2025 జూలై మాసాన్ని. లాభములో రవి సంచరిస్తున్నాడు. జూలై నెల 16 వరకు మిథున రాశిలోను, ఆ తర్వాత కర్కాటక రాశిలోను దశమ భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. తండ్రి నుంచి ఆస్తుపాస్తులు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకుంటారు. ద్వితీయ సప్తమాధిపతినటువంటి కుజుడు ఈ నెలంతా లాభంలో సింహరాశిలో సంచరించడం వల్ల భూవాహన లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు, మీ మాటకు విలువ, సమాజంలో గుర్తింపు. భాగ్య దశమాధిపతినటువంటి బుధుడు ఈ నెలంతా దశమములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వ్యాపార విస్తరణ బాగుంటుంది. నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో అధికంగా లాభాలు అందుకుంటారు. తృతీయ షష్టాధిపతినటువంటి గురువు ఈ నెలంతా భాగ్యములో మిథున రాశిలో సంచరించడం వల్ల కొందరి పెద్దల సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయాలను అందుకుంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో శుభ ఫలితాలను అందుకుంటారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. అష్టమ జన్మరాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల శ్రీజన సహకారంతో ఆకస్మికంగా ఒక లాభాన్ని కానీ, ఒక శుభవార్తను కానీ, ఒక అవకాశాన్ని కానీ చేజిక్కించుకుంటారు. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు షష్టమములో మీనరాశిలో సంచరించడం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు. పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. లాభములో కేతు సంచారం ఉంది సింహరాశిలో. ఈ తులారాశి వారికి లాభములో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. 2025 జూలై మాసంలో తులారాశి వారికి రవి, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, కేతువు 7 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని, సుఫలితాలని అందిస్తున్నాయి. అలాగే పంచమాధిపతి అలాగే పంచమ భావంలో రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ప్రతికూలంగా మీ ఆలోచనలు కలిసి రావు. కొన్ని సంతానం విషయంలో అభిప్రాయ భేదాలు వస్తాయి. దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, సాంప్రదాయ వ్యతిరేకమైన పనులు చేసి సమాజంలో నిందలు పడేటువంటి సందర్భాలు కనిపిస్తుంది. దశమములో చంద్ర సంచారం ఉంది. దశమాధిపతి అయినటువంటి ఈ చంద్రుడు ద్వితీయ, చతుర్థ, పంచమ, అష్టమ భాగ్య భావాల్లో సంచరించేటప్పుడు అశాంతిని కలిగిస్తాడు, నిరాశని కలిగిస్తాడు. మరి 2025 జూలై మాసంలో ఈ తులారాశి వారు దశమాధిపతి అయినటువంటి చంద్రదోషం నుంచి బయటపడడానికి లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. సోమవారం రోజు 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయండి. అలాగే పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారు కానీ, కనకదుర్గాదేవిని కానీ దర్శించండి. అమ్మవారికి నిత్య కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ఎర్రటి పండ్లను దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.